ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం. అంటే 100% ఫలితాన్ని ఇచ్చే ఉపాయం. ఇది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి తెలియజేస్తాను. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం చెప్తాను. మీకు ధనం ఆకర్షింపబడుతుంది. అలాగే తంత్ర మంత్ర ప్రయోగాలు దిష్టి దోషం నుండి బయటపడతారు ఈ ఉపాయం చేయడం వల్ల. ఇది హోలీ పౌర్ణమి రోజు రాత్రిని సిద్ధిరాత్రి అంటారు. అంటే దీన్ని మహారాత్రి అని కూడా అంటారు. చాలా అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది. హోలీ పౌర్ణమి రోజు ఈ ఉపాయం 100% అంటే మనం ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పగలిగే ఉపాయం. మనం కొన్ని ఉపాయాల్లో మీరు చేసిన తర్వాత ఒక్కోసారి రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఈ ఉపాయం ఏంటంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని సిద్ధి ఉపాయం అంటారు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయాన్ని, ఈ పదార్థాలు అది మీకు అవకాశం ఉంటేనే చేయండి. అవకాశం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. మీకు హోలీ పౌర్ణమి రోజు రాత్రి మనం హోలీ మంట వేస్తాం. ఆ మంట వేసిన తర్వాత బూడిద వస్తుంది. ఇలా ఉంటుంది బూడిద. అంతకుముందు నేను సంగ్రహించి మీకు చూపిస్తున్నాను. నేను ప్రతి సంవత్సరం ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే నేను కూడా చేస్తూ ఉంటాను కాబట్టి. మీరు ఈ ఏదైతే బూడిద ఉందో ఇలా బూడిద తీసుకోవాలి. కొంచెం బూడిదని ఇంటికి తెచ్చుకోండి. బూడిదని రాత్రి సమయంలో మీకు ఆ సమయంలో కుదరకపోతే సోమవారం ఉదయం, అంటే రేపు సోమవారం ఉదయం, ఆదివారం నైట్ చేయాలి, ఉదయం అయినా తెచ్చుకోవచ్చు. సోమవారం ఉదయం మీరు ఇలా గాజు బౌల్లో లేదా ప్లాస్టిక్ డబ్బాలో అయినా తెచ్చుకోండి. బూడిదలో కొంచెం తెచ్చుకున్న బూడిదలో ఉదాహరణ చూపిస్తాను. ఇది బూడిద, నేను గాజు దాంట్లో వేశాను. దీనిలో మీరు కొన్ని పదార్థాలు కలపాలి. దాంట్లో కొన్ని పసుపు ఆవాలు, ఇవి మన పచారీ కొట్లో దొరుకుతూ ఉంటాయి. కొన్ని పసుపు ఆవాలు అందులో వేయాలి. ఆ తర్వాత మీరు పసుపు ఆవాలు దొరకలేదు, మీరు మామూలు ఆవాలైనా వేసుకోండి, ఇబ్బంది లేదు. తర్వాత కొంచెం కల్లుప్పు, రాక్ సాల్ట్, దొడ్డు పంటాం కదా, ఈ గల్లుప్పుని మీరు దీంట్లో కలపండి. తర్వాత దీనిలో 2 లవంగాలు, ఇలా పువ్వు ఉన్న లవంగాలు 2 దాంట్లో వేయండి, 2 లవంగాలు. తర్వాత వీటన్నిటిని కలిపి చక్కగా ఒక గాజు డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలు ఇదేంటైనా పెట్టి ఇలా మూత పెట్టండి. మూత పెట్టి ఈ ఏదైతే జార్ ఉందో దీన్ని మీరు మీ ఇంట్లో హాల్లో పెట్టుకోండి. ఈ విధంగా పెట్టడం వల్ల మీ ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎటువంటి తంత్ర మంత్ర ప్రయోగాలు పనిచేయవు. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ప్రయత్నించేయండి. సంవత్సరానికి ఒక్కసారి దీన్ని ఎప్పుడు మార్చుకోవాలని ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి దీన్ని మార్చుకుంటూ సరిపోతుంది. ఈ డబ్బాలో ఉన్న బూడిదని, ఇందులో ఉన్న పదార్థాలని మీరు ఏదైనా పారే నీళ్ళల్లో లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో వేసేయచ్చు. 1 సంవత్సరం, మళ్ళీ హోలీ వచ్చే వరకు దీన్ని మీరు వాడుకోవచ్చు. వశీకరణ ప్రయోగాలకి, తంత్ర ప్రయోగాలకి, చాలా ప్రయోగాలకి దీన్ని వాడుతూ ఉంటారు. కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇది అద్భుతంగా పనిచేసే శక్తి. ఈ బూడిదలో ఆ అద్భుతమైన శక్తి దాగి ఉంది. అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను. మీకు హోలీ సమయంలో లక్ష్మీదేవి ప్రసన్నత కలగడం కోసం, ధన సమస్యల నుండి బయటపడడానికి, మీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే తగ్గిపోవడానికి, వాస్తు దోషాలు తొలగిపోవడానికి ఈ హోలీ బూడిదని మనం కొంచెం ఇంటికి తెచ్చుకోవాలి. మామూలుగానే సోమవారం ఉదయం తెచ్చుకోవచ్చు. తర్వాత దీంట్లో చిటికెడు బూడిదని, ఇందులో ఉన్న బూడిదని కొంచెం చిటికెడు బూడిద తీసుకొని మీరు ఏదైనా ఒక నీళ్ళు గ్లాసులో కానీ లోటలో కలుపుకోండి. ఆ బూడిదని కలిపిన నీటిని ఇల్లు మొత్తం చిలకరించండి. మీరు ఇంటి ముఖద్వారం బయట కూడా, అంటే దర్వాజా బయట కూడా చల్లండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు సుఖ సంతోషాలు పెరుగుతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ ఇంటి మీద ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడే చేయండి, అవకాశం లేకపోతే చేయవద్దు. ఇది ఆ బూడిదని మీరు అప్పుడప్పుడు మీరు పౌర్ణమి సమయంలో మీ ఇంటి బయట చల్లుకుంటూ ఉండవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిటికెడు చాలు, ఎక్కువ కూడా కాదు. ఈ బూడిదలో అంత శక్తి ఉంది. అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను. ఈ పౌర్ణమి రోజున, హోలీ రోజు రాత్రి మీరు హోలీ మంటలో 2 కానీ 5 కానీ గవ్వలు, ఇలా మనకి తెల్లటి గవ్వలు దొరుకుతుంటాయి, లక్ష్మీ గవ్వలు అంటుంటాం, వీటిని వేయండి, సమర్పించండి. మీకు ధనానికి సంబంధించి సమస్యలు ఏదైనా ఉంటే మనసులో అనుకుని వేయండి, సమస్యల నుంచి బయటపడతారు. అలాగే
ఇంకోటి చెప్తాను. హోలీ మంటలో నిమ్మకాయ కానీ, ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, మీరు నిమ్మకాయ పట్టుకోండి, ఆ మంట పెద్ద మంట వేస్తారు. మీ మనసులో అనుకోండి, మీకు సమస్యలు ఏదన్నా ఉంటే చెప్పుకోండి, దిష్టి తగలకుండా ఉండాలి, దిష్టి దోషం పోవాలి అనుకోండి, తంత్రమంత్ర ప్రయోగాలు పనిచేయకుండా ఉండాలని అనుకొని నిమ్మకాయని ఆ మంటలో వేస్తే మీకు దిష్టి దోషాలు, తంత్రమంత్ర ప్రయోగాల నుండి బయటపడతారు. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అలాగే ఇంకోటి చెప్తాను. రూపాయి లేదా 5 రూపాయలు ఏదైనా సరే, రూపాయి బిళ్ళని కానీ 5 రూపాయల బిళ్ళని కానీ మీ తల చుట్టూతా ఇలా మీరు మనిషి అనుకోండి, ఇలా తల చుట్టూతా 3 సార్లు తిప్పుకోండి. ఇలా 3 సార్లు తిప్పుకోండి. యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకోవాలా, క్లాక్ వైజ్ తిప్పుకోవాలి అనుమానం వస్తుంది. ఇది క్లాక్ వైజే తిప్పండి. ఇది మీరు మనిషి అనుకోండి, నిమ్మకాయ మనిషి అనుకోండి, ఇలా తిప్పండి. క్లాక్ వైజ్గా 3 సార్లు తిప్పుకోండి. తిప్పుకొని మీరు ఆ మంటలో వేసేయండి. ఇలా వేయటం వల్ల ఎవరైతే కుటుంబ సభ్యులు గొడవలు ఉంటే అవి తగ్గుతాయి. అలాగే సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. వీటిల్లో మీరు ఏది చేయగలిగినా చేయండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆవాల బాండవిలో మీరు మామూలు ఆవాలు కూడా, ఎలాంటి ఆవాలు కూడా వేయవచ్చు. పొట్టు తీసిన ఆవాలు వేస్తే కొంచెం శ్రేష్టం. అవకాశం లేని వారు ఇదైనా వేయవచ్చు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మీరు ఈ బూడిద తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఏమన్నా భయమా అని చాలామంది అంటూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదు. లక్ష్మీ ప్రసన్నత, కుటుంబంలో ఇబ్బందులు రావు, చీటికి మాటికి గొడవలు అవుతూ ఉన్నా తగ్గుతాయి. ఇది ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రయోగం చాలామంది అంటూ ఉంటారు, గురువుగారు మీరు చేస్తూ ఉంటారని. చాలా ప్రయోగాలు మేము చేసిన తర్వాత చెప్తూ ఉంటాం. ఇది అంతకుముందు సంవత్సరం తెచ్చిన బూడిద. దీంతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాం. మీకు నా అనుభవాన్ని మీకు షేర్ చేస్తున్నాను. ఇది 100% ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. కొంతమందికి నమ్మకం లేని వారు ఏంటంటే మానసికంగా కాస్త సందిగ్ధంగా ఉంటారు. ఇవన్నీ పిచ్చి, భ్రాంతి అనుకునేవారు ఉంటారు. అలాంటి పిచ్చి వాళ్ళు మనం ఏం చేయలేం. ఎందుకంటే పిచ్చి అనుకునే వాడికి పిచ్చి ఉంటుంది, భ్రాంతి అనుకునే భ్రాంతి ఉంటుంది. మనం ఏదైనా సరే ప్రాకృతికమైన శక్తిని నమ్మి విశ్వసించి చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. నమ్మకం లేనప్పుడు ఏమీ చేయకూడదు. అది ఎటువంటి ఫలితం ఇవ్వకపోగా సమయం వేస్ట్ అవుతుంది. ఇది ఎవరైనా ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, ఇందులో ఉన్న నియమం ఏంటంటే ఆహార నియమాలు ఏమీ లేవు. కానీ నెలసరి ఉన్నప్పుడు మాత్రం ఆడవారు చేయవద్దు. నెలసరి ఉంటే చేయవద్దు. కుటుంబ సభ్యులు ఎవరైనా చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు తెచ్చుకొని చేసుకోవచ్చు. మాకు ఇప్పుడు కరోనా సమయం అండి, ఈ సమయంలో మేము చేయలేము అనుకునేవారు చేయమాకండి. కొన్ని కాంప్లెక్స్లోనూ అలాగే కొన్ని ప్రాంతాల, గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి సమయం అక్కడి నుంచి మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా ఎక్కడి నుంచైనా తెచ్చుకొని ప్రయత్నం చేయవచ్చు. ముందు ఇప్పుడు తర్వాత మాకు అవకాశం లేదంటే తర్వాత తెచ్చుకోవచ్చా, 5 రోజుల తర్వాత అంటే కుదరదు. ఆ 2వ రోజు మాత్రమే తెచ్చుకోవాలి, లేదంటే ఆ రోజు నైట్ మాత్రమే తెచ్చుకోవాలి. అలా అవకాశం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు అర్థమైతేనే చేయండి, పూర్తిగా వీడియో చూడండి. అప్పటికి అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. నమ్మి చేయండి. 100కు 100% ఫలితాన్ని ఇచ్చే స్థితి ఉపాయం. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.